అస్సలాము అలైకుం, నమస్తే, హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆరిఫా. సో ఈరోజు అయితే మనం సూపర్ టేస్టీ బీఫ్ రోస్ట్ చేయబోతున్నాం. ఇది చాలా యూనిక్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది. బీఫ్ లవర్స్ అందరికీ ఇది ఒక యూనిక్ టేస్ట్ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. ఓకే, ఫస్ట్ మనం ఒక కుక్కర్లోకి 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. మీ బీఫ్ క్వాంటిటీని బట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోకి బీఫ్ని వేసేద్దాం. వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి సాల్ట్ ఒక 1 స్పూన్, హల్దీ ఒక 1 స్పూన్, పసుపు ఒక 1 స్పూన్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 కప్ వరకు వాటర్ వేసుకుందాం. వేసుకుని కుక్కర్ని క్లోజ్ చేసి 5 to 6 విజిల్స్ రానిద్దాం. వచ్చేసాయి కదా. ఇప్పుడు ఓపెన్ చేసి పీస్ బాగా ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిన తర్వాత ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి మళ్ళీ ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. సమ్వాట్ మీ బీఫ్ క్వాంటిటీని బట్టి. ఇప్పుడు కొరియాండర్, గ్రీన్ చిల్లీస్, టొమాటో, ఆనియన్ని కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్ని వేసేద్దాం. దెన్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీస్ని 3 to 4 వరకు వేసి బాగా కలుపుకుందాం. దెన్ టొమాటోస్, 2 టొమాటోస్ కలుపుకుందాం కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి బాగా టొమాటోస్ అన్నీ బాగా మరిగించాలి. 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ బీఫ్ మసాలా. బీఫ్ మసాలా లేకపోతే చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, చికెన్ ఫిష్ మసాలా కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నెక్స్ట్ బీఫ్ని వాటర్ కాకుండా వాటర్ పక్కన పెట్టేసి జస్ట్ బీఫ్ని వేసుకుందాం. ఈ వాటర్ సైడ్లో పెట్టుకోండి, యూజ్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కస్తూరి మేతి కొంచెం వేసుకుందాం. పెప్పర్ 1/2 స్పూన్ బాగా మిక్స్ చేసుకోవాలి పెప్పర్ వేసి. నెక్స్ట్ సైడ్లో పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది కూడా ప్యాన్లోకి వేసేద్దాం. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, సూపర్ టేస్ట్ వస్తుంది. సో నెక్స్ట్ ఒక 1/2 లెమన్ని తీసి లెమన్లో ఉన్న జ్యూస్ని వేసుకుందాం. సీరియస్గా చెప్తున్నాను, ఈ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. నేను కూడా యూట్యూబ్లో ఒక వీడియో చూసే ఈ రెసిపీని ట్రై చేశాను ఫస్ట్ టైం. చాలా ఎమ్మీగా ఉన్నింది. సో మీకు కూడా నేను వీడియో చేసి పెడుతున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్. నెక్స్ట్ నాకు కారం కొంచెం స్పైసీగా కావాలి, సో నేను 1 స్పూన్ వరకు మళ్ళీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం కదా. ఇప్పుడు కొత్తిమీర వేసి క్లోజ్ చేసి సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. 5 minutes తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర వేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. అంతే అండి, సింపుల్ సూపర్ టేస్ట్తో సింపుల్ రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్, టేక్ కేర్.